హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడీస్ మీకోసం కొత్త వీడియో. ఇది గునుపూరు టు రాయగఢ్ వెళ్ళే హైవే అనమాట. మీకోసం మాకు మంచి వీడియో తీస్తున్నాను. ఇది ఎగ్జాక్ట్లీ హైవే నుండి 2 కిలోమీటర్ల దూరంలో మనకి 20 ఎకరాలు అనేది రెగ్యులర్ ల్యాండ్ అనేది మంచి ల్యాండ్ ఉంది. ఇద్దరే ఓనర్సు. సో బ్రిడ్జ్ చూశారు కదా, ఈ నదే మాట మన పొలానికి వెనక వైపు నుండి వెళ్తుందన్నమాట. సో అంటే వాటర్ సోర్సు ఆల్రెడీ ఉందని దాని అర్థం. అయితే ఈ పొలానికి వెళ్ళేటప్పటికి మనకి ఎక్కడంటే ఇది గునుపూరు రామన్నగూడ దగ్గరలో వస్తుందన్నమాట ఈ ల్యాండ్ అయితే. సో చూశారు కదా, తార్ రోడ్డు పైనుండే మనం వెళ్తున్నాం. మన బిట్టు కూడా ఈ తార్ రోడ్డుకి ఆనుకొని ఉందన్నమాట. అంటే హైవే నుండి 2 కిలోమీటర్ల దూరంలో మనకి బిట్ అనేది ఉంది. సో ఇక్కడ మంచి హై స్కూల్ కూడా ఉందన్నమాట, గవర్నమెంట్ స్కూల్. అది మనం వెళ్తున్నది పక్కకెళ్ళి స్కూల్ అనమాట. అది చూశారు కదా. అయితే స్కూల్ అయితే నేను వీడియో తీసినట్లేదు, సో స్కూల్ చూపించలేదు, బట్ అక్కడ స్కూల్ ఉంది. ఇదే ఈ ఊరు అనమాట. ఈ ఊరును ఆనుకునే మనకి బిట్టు ఎలా ఉందంటే, ఫస్ట్ 4 ఎకరాలు మరొక అరెకరా మధ్య ఇది ఈ చెట్టు నిండే మనకి ఆ 4 ఎకరాన్ని స్టార్ట్ అవుద్ది అనమాట. ఈ చెట్టు నుండి మీకు ఏదైతే కనిపిస్తుందో ఇలాగా ఇది 4 ఎకరాలు అనమాట. చూశారు కదా, అలాగే ఈ ప్లేన్ అనేది 4 ఎకరాలు. వాటర్ సోర్స్ ఆల్రెడీ చూపించాను మీకు బ్రిడ్జి దగ్గర. అదే కెనాల్ దీని వెనక నుండి వెళ్తుందనమాట. సో ఇది ఇలాగా నేను బండి మీద వెళ్తున్నాను. అలాగే నేను ఏదైతే ఎంతవరకు అయితే చెప్తానో అదంతా కూడా ఆ 4 ఎకరాలు కూడా మనకి ఒక బిట్ కిందకి వస్తుందన్నమాట. గమనించండి, ఈ చెట్టు వరకు ఆ 4 ఎకరాలు అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది 4 ఎకరాలు. రెండో 4 ఎకరా మనం ఇప్పుడు చూద్దాం. అంటే ఫస్ట్ 4 ఎకరాలు, సెకండ్ వన్ ఇది ఇక్కడ ఈ చెట్టు నుండి ఇటు అటు అంటే 2 వైపులా ఈ 4 ఎకరాలు ఉందన్నమాట. అటు 2 ఎకరాలు, ఇటు 2 ఎకరాలు. అంటే ఫస్ట్ 4 ఎకరాలకి ఆ 2 ఎకరాలు అటువైపు ఉందన్నమాట. అంటే 6 ఎకరాలు దగ్గరలో ఉన్నట్టు, 2 ఎకరాలే సపరేట్ అయినట్టు అనమాట. అంటే ఫస్ట్ది 4 ఎకరాలు, రెండోది 4 ఎకరాలు. ఈ 2 వైపులు కూడా ఉన్న 4 ఎకరాలు అనమాట. 2 వైపులా ఉంది ఇది. ఓకే, ఈ రకంగా ఈ 4 ఎకరాలు ఉన్నట్లయితే మూడవది ఈ బిట్ ఎండింగ్ మనకు కావాలి కదా. ఈ బిట్ ఎండింగ్ ఎంతవరకు అంటే ఈ చెట్టు వరకు, ఇరువైపులా ఈ చెట్టు వరకు రెండో బిట్ అనమాట. పెద్ద తేడాలు దూరం ఏం కాదు, దగ్గరనే. ఫస్ట్ 4 ఎకరాలు చూసాం, సెకండ్ థింగ్ 4 ఎకరాలు చూసాం. ఇప్పుడు మూడోది 12 ఎకరాలు మనం చూడాలి. 12 ఎకరాలు చూడాలి అనుకుంటే మరి కొద్దిగా వాటర్ సోర్స్ అదే కెనాల్ చెప్పాను కదా, అదనమాట. అది చూడు, గోడ కనిపిస్తుంది. ఆ రకంగా దాని వెనకలు వెళ్తుంది. అంతవరకు కూడా ఈ పొలం హద్దు ఉంది, అంటే పొలం ఆనుకునే వెళ్తున్నట్టు కదా. అయితే మూడవ బిట్ ఇది 12 ఎకరాలు. మీరు ఏదైతే చూస్తున్నారో నేనే చూపిస్తున్నాను, ఇది 12 ఎకరాలు. ఈ 12 ఎకరాలు చుట్టూ మనం తిరుగుదాం ఫస్ట్. సో ఈ కార్నర్ నుండి, ఇదిగో ఈ కార్నర్ నుండి స్టార్ట్ అయినట్లయితే మనకి 12 ఎకరాలు ఎంతవరకు అనేది నీకు చూపిస్తాను అన్నమాట. ఈ 12 ఎకరాలు అండి ఆ నది అదే కెనాల్ వెళ్తుందిగా, అంతవరకు హద్దు. అంటే మనం ప్లెయిన్ చేసుకోవాలి. ప్లెయిన్ చేసుకుంటే అంతా రెడ్ సాయిలే. మీకు వీడియోని చూడగానే తెలిసిపోతుంది రెడ్ సాయిలా ఏ సాయిల్ అనేది. సో నేనేమి కలిపితేని చెప్పేయట్లేదు, పక్కన కూడా చూసినట్లయితే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ నుండి మీరు చూసినట్లయితే ఇలాగే రెడ్ సాయిల్ ఉట్టు పడుతుంది. అంటే దున్నితే ఒక కుంకం బరిలా కనిపిస్తుంది అనమాట. అంటే మీరు ప్లెయిన్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు ప్లెయిన్ చేసుకోవాలి. సో 12 ఎకరాలు ఈ చివరి వరకు హద్దు అన్నట్టు. చూశారు కదా, నేను ఎక్కడైతే ఆగుతానో అంతవరకు రోడ్డు పాయింట్లే ఉందన్నమాట. 3 బిట్లు కూడా హైవే పాయింటే. ఈ టేక్ చెట్టు వరకు కూడా ఇది 12 ఎకరాలు. అంటే 4, 4, 8, 8, 12, 20 ఎకరాలు ఎగ్జాక్ట్లీ ఒకటే రికార్డు. కాబట్టి 20 ఎకరాలు కూడా మనకి సేల్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు. దీని రేట్ వచ్చేసి మనకి 7 చెప్పారు, బట్
ఆయన తగ్గిస్తున్నారు. సో 6:30, 6కు కూడా రావచ్చు. ఎందుకు మనం మాట్లాడే టర్మ్స్ బట్టి కానీ మనం మన ప్రైజ్ నచ్చొచ్చు, మన కస్టమర్ మాటలు నచ్చొచ్చు, అన్ని రకాలుగా. మళ్ళీ రివర్స్లో చూపిస్తున్నాను. బట్ పొలం అంతా కూడా అంతే. బట్ అందరూ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇదంతా పొలం కాదు. సో ఇది మళ్ళీ పొలం కాబట్టి రివర్స్లో చూపించాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈ చెట్టు వరకు అని స్టార్టింగ్ పాయింట్కి మళ్ళీ చూపించాను అనమాట, అంతే. ఇది ఊరు అనమాట. అంటే